ఈరోజు మనం ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉన్న ఒక పెద్ద డౌట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ చూసినా ఒకటే మాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌ని తీసేసుకుంటుంది. రేపు మనకి ఇంక ప్లేస్‌మెంట్స్ ఉండవు అని. ఇది నిజమేనా? లేదా జస్ట్ హైపా? గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీలో సర్వైవల్ అవ్వాలంటే భయం కాదు. యాక్చువల్ నాలెడ్జ్ ఉండాలి. సో అందుకే ఈ ఛానల్ ఎడియంతాలో ఒక 4 వీక్స్ ఏఐ ట్రైనింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్యూర్‌గా నాన్ టెక్నికల్ సిరీస్. మీరు మెకానికల్, సివిల్, సీఎస్‌సి లేదా ఏ ఇతర బ్రాంచెస్ అయినా సరే బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఒక్క ముక్క లేకుండా ఏఐ అంటే ఏంటో క్లియర్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ఈ 4 వీక్స్‌లో మాది. ఈ 4 వీక్స్ ట్రైనింగ్ గాని మీరు కంప్లీట్‌గా చూస్తే మార్కెట్‌లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కంటే ఎక్కువ క్లారిటీ మీకైతే వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కోర్స్ మొత్తాన్ని ప్రిపేర్ చేయడానికి మాకు ఇంచుమించు 6 మంత్స్ అయితే పట్టింది. సో ఓవరాల్ ఎడియంతా టీమ్‌ని ఇంకొక 6 మంత్స్‌లో మీకైతే పరిచయం చేస్తా. ఫస్ట్‌లీ ఈరోజు ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుంటే మొదటగా ఏఐ వల్ల బిజినెస్ వరల్డ్‌లో చాలా జరుగుతూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీ డేటా ఏంటో చూద్దాం. రెప్యూటెడ్ ఎంసీ కెనీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం 2033 కల్లా ప్యూర్ ఏఐ వల్ల గ్లోబల్ ఎకానమీలోకి అడిషనల్‌గా 13-22 ట్రిలియన్ డాలర్స్ వాల్యూ అయితే యాడ్ అవబోతుంది. సో ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే మన ఇండియన్ జీడిపి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే ఇందులో చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంది. మనం రోజు చూసే చాట్ జీపీటీ, జెమినీ లేదా టెక్స్ట్ టు ఇమేజ్ క్రియేట్ చేసే జనరేటివ్ ఏఐస్ వల్ల కేవలం 3-4 ట్రిలియన్ డాలర్స్ మాత్రమే వస్తుంది. మరి మిగతా హెవీ షేర్ ఎక్కడి నుండి వస్తుంది? అది జనరేటివ్ ఏఐ కంటే చాలా మెచ్యూర్ అయిన సూపర్వైజ్డ్ లెర్నింగ్ లాంటి స్టాండర్డ్ ఏఐ మోడల్స్ నుండి అయితే వస్తుంది. సో ఈ బజ్వర్డ్స్ చూసి మోసపోవద్దు. బ్యాక్గ్రౌండ్లో ఉన్న రియల్ కోడ్ టెక్నాలజీయే మన మెయిన్ వెపన్. సో వాటిని అర్థం చేసుకోవడానికి ముందు ఈ వీడియోలో అయితే ప్రయత్నిద్దాం. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనుకునే పెద్ద తప్పు ఏంటంటే ఏఐ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే, మా కోర్ బ్రాంచెస్కి ఏం సంబంధం ఉంటుంది అని. అబ్సల్యూట్గా అది చాలా తప్పు ఫ్రెండ్స్. ఇండస్ట్రీ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఫ్యూచర్లో ఏఐ క్రియేట్ చేసే రియల్ వాల్యూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బయట అయితే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. మన పక్కన సందులో ఒక కిరాణా స్టోర్ ఉంది. రేపు ఏఐ వల్ల ఏ ప్రోడక్ట్ ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు కస్టమర్ ఎక్కువ కొంటారు అనే ఇన్వెంటరీ డేటాని ఆటో మేనేజ్ మనం అయితే చేసుకోవచ్చు. మన రూరల్ ఏరియాస్లో ఫార్మింగ్ చూడండి. ఆటోమేటిక్గా క్రాప్ డిసీజ్ని స్కాన్ చేసి ఎగ్జాక్ట్గా ఎన్ని డ్రాప్స్ ఆఫ్ కెమికల్ని అందులో మిక్స్ చేసి వాడితే ఎంత దిగుబడి వస్తుంది, ఇవన్నీ ఏఐ ఇప్పుడు చూసుకుంటుంది. సో అలాంటి టెక్నాలజీ ఇప్పుడైతే ఉంది. సో రేపు ఆర్టీసీ బస్సెస్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అండ్ మెకానికల్ రోబోట్స్ వాటిలో ఏఐ లేకుండా మనం అసలు చూడలేం, వాటిని ఊహించుకోలేం. లిటరల్గా ఫ్యూచర్లో ఏఐ ఇంపాక్ట్ లేని ఫీల్డ్ అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిందే. సో ఈ మిస్కన్సెప్షన్ని ఎప్పుడు మీ మైండ్లోకి రానివ్వద్దు. ప్రతి ఒక్కరికి ఏఐ అనేది అవసరమే. సో ఇప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే ఈ ఏఐ హైప్ని కంట్రోల్ చేయాలి అంటే మనం 2 మెయిన్ కాన్సెప్ట్స్ని కంపల్సరీగా అర్థం చేసుకోవాల్సిందే. మొదటగా ఏఎన్ఐ, రెండోది ఏజిఐ. ఫస్ట్ ఏఎన్ఐ అంటే ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే వన్ ట్రిక్ పోనీ అనొచ్చు. అంటే ఇది ఒక పని మాత్రమే చేయగలదు పర్ఫెక్ట్గా. ఎగ్జాంపుల్కి మన గూగుల్ సెర్చ్ బాక్స్ ఉంది. దీనికి కంటిన్యూస్గా సెర్చ్ ఇన్పుట్స్ ఇస్తే మీ నెక్స్ట్ వర్డ్ ఏంటో ప్రిడిక్ట్ చేస్తుంది. సేమ్ అలాగే మన ఇంట్లో అలెక్సా స్పీకర్స్ అవి అయితే ఉంటాయి. సో ఇవి మనం చెప్పే వాయిస్ కమాండ్ని వింటూ దానికి తగ్గట్టు ఆటోమేటిక్గా ఈ లోకల్ తెలుగు సాంగ్స్ ప్లే చేయడం ఇలాంటివి అయితే చేస్తుంటుంది. లేదా స్మార్ట్ కెమెరాస్, అవి రోడ్ మీద ఆటోమేటిక్గా స్పీడ్ ఇండికేటర్స్ని ట్రాక్ చేస్తుంది. ఇలాగా ఒక స్పెసిఫిక్ సింగిల్ టాస్క్ని మాత్రమే ఇవి చేయగలవు. దీన్నే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అని అయితే అంటారు. ఈ సిస్టమ్స్ అన్నీ ప్రీ డిఫైన్డ్గా ఒక స్పెసిఫిక్ సింగిల్ వర్క్ని మాత్రమే బిల్డ్ చేసి అయితే ఉంటాయి. సో ఆ వర్క్ కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. కానీ మార్కెట్లో ఇప్పుడు ఇంకొక మాట అయితే వినిపిస్తుంది. అదే ఏజిఐ. ఈ ఏజిఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దీని టార్గెట్ ఏంటో తెలుసా మీకు? మనిషిలాగా ఇండిపెండెంట్గా డైనమిక్గా ఆలోచించి ఏ ఇంటెలెక్చువల్ టాస్క్నైనా స్వయంగా చేయగల సూపర్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు మీడియాలో రోబోట్స్ మనల్ని డామినేట్ చేస్తాయని చెప్పి భయపడుతున్నారు కదా. సో అదంతా ఏజిఐ వల్లే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యూర్ ఏఐ రీసెర్చర్స్కి ఈ విషయం బాగా తెలుసు. ఏంటంటే ఈ రియల్ ఏజిఐ రావాలి అంటే ఇంకొన్ని టెక్నాలజికల్ బ్రేక్ త్రూస్ అయితే కావాలి. దీనికి ఇంకా డెకేడ్స్ లేదా 100 ఏళ్ళు అయితే పట్టచ్చు. సో టెంపరీగా ఉన్న ఆ ఓవర్ బ్లోన్ ఫియర్స్ని పక్కన పెట్టి ప్రజెంట్ మార్కెట్లో భూమిలో ఉన్న ఏఎన్ఐ అంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఏఐ మీద మనం ఫోకస్ అయితే గట్టిగా చేద్దాం. సో ఈ సింగిల్ వీడియోతో అయిపోకుండా ఈ వీక్ 1 ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటామో షార్ట్గా చూద్దాం. ఏఐ అండ్ ఎంఎల్. నెక్స్ట్ వీడియోలో ఈ బేసిక్ కాన్సెప్ట్ని సింపుల్గా డీకోడ్ చేద్దాం. అండ్ వాట్ ఈస్ డేటా. ఈ రోజుల్లో డేటా ఈజ్ వెల్త్ అని అయితే అంటూ ఉంటారు. కానీ ప్రతి డేటా యూస్ఫుల్ అయితే కాదు. రియల్ టైంలో ఏ డేటా వాల్యుబుల్, ఏది ప్యూర్ వేస్ట్ మెటీరియల్ అనేది క్లియర్గా మనం చూద్దాం. అండ్ రియల్ ఏఐ కంపెనీ జస్ట్ బోర్డు మీద ఏఐ అని పెట్టేస్తే ఏం సరిపోదు. బ్యాక్ ఎండ్లో ఒక కంపెనీ యాక్చువల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో మాట్లాడుకుందాం.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏఐ ఫెయిల్యూర్ స్టోరీస్. దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తా. బయట అందరూ సక్సెస్ స్టోరీస్ మాత్రమే చెప్తారు, కానీ ఏఐ ఏ పనులు చేయలేదు, దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, మోడల్స్ ఎలా ఫెయిల్ అవుతాయి అనేది డైరెక్ట్ లోకల్ ఎగ్జాంపుల్స్తో మనం అయితే చూద్దాం. ఇది తెలిస్తే మీ కాలేజ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లేస్మెంట్స్లో కరెక్ట్ డెసిషన్స్ అయితే మనం తీసుకోగలం. సో వీటి గురించి ఈ వీక్ 1లో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటిదాకా చెప్పింది నేను వీక్ 1 షెడ్యూల్ మాత్రమే. సో వీక్ 2లో రియల్ ఏఐ ప్రాజెక్ట్స్ని 0 నుండి ఎలా సెలెక్ట్ చేయాలి, టెక్ ఫిజిబిలిటీలో ఎలా చెక్ చేయాలో అనేది నేర్చుకున్నాం. అండ్ వీక్ 3లో మోడర్న్ కంపెనీస్లో ఏఐ టీమ్స్ని ఎలా ఫామ్ చేయాలి అండ్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే మనం డీటెయిల్గా చూద్దాం. అండ్ వీక్ 4లో అబ్సల్యూట్ గేమ్ చేంజర్ టాపిక్, ఏఐ సిస్టమ్స్లో ఉండే బయాస్ అంటే ఏంటి, అండ్ మన రూరల్ సెటప్ అండ్ జాబ్ మార్కెట్ పైన ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ దీనివల్ల మన కెరియర్ని ఎలా ఒక సేఫ్ జోన్లో పెట్టుకోవాలి, ఇవన్నీ కంప్లీట్గా క్లియర్గా మనమైతే నేర్చుకుందాం. సో ఈ కంప్లీట్ 4-week కోర్స్ అయిపోయేసరికి మీకు టెక్నాలజీ పైన ఉండే అండర్స్టాండింగ్ అండ్ పర్స్పెక్టివ్ కంప్లీట్గా అయితే మారిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్ టాప్ లెవెల్ కాన్సెప్ట్లోకి వెళ్ళి మనం అయితే మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్. అండ్ ఈ ఛానల్లో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కోర్స్ని కంప్లీట్గా చూద్దాము అని అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. వచ్చే వీడియోస్లో మళ్ళీ వెళ్తాం.